వస్తుంది. ఏంటి ఏమైనా పురోగతి ఏమైనా కనిపించిందా? సేమ్ అదే సిచ్యువేషన్ కొనసాగుతుందా? ఏం లేదన్న. ఇవన్నీ కూడా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మైకుల ఏదో ఇప్పుడు ఒక నెల సీతక్కతోని చెప్పిస్తారా? ఒక నెల తీపి కబుర్ అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరావు సార్తో చెప్పిస్తారు, శ్రీనివాసరెడ్డి గారితో. మా శ్రీనివాసరెడ్డి గారు. ఒక నెల పొన్నం ప్రభాకర్ గారితో చెప్పిస్తారు. ఒక నెల టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్తో చెప్పిస్తారు. ఒక నెల పాత డీజీపీతో చెప్పించారు. మన ఆయన కూడా ఉన్నారు కదా, సివి ఆనంద్ రీసెంట్ గా వస్తే చంద్రబాబు గారితో కూడా ఒకసారి చెప్పిస్తారు. వాళ్ళకి ప్లాన్ ఉన్నది. సో ఈ అన్ని మాటలు తప్పితే ఆచరణకు సాధ్యమైనది వాళ్ళు ఏమైతే ఒక్కసారి మనం గమనిస్తే ఒక 5 పారదర్శకంగా వాళ్ళు 2023 అంటే డిసెంబర్కు ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి రాకముందు గమనిస్తే వాళ్ళు ఏం హామీలు ఇచ్చారంటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫస్ట్ వన్. సెకండ్ వన్, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. మూడోది, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి. తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ఫిఫ్త్ వన్ ఏంటంటే, ప్రత్యేక చట్టంతో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలలో పునరుద్ధరణ అని చెప్పి ప్రధానమైన డిమాండ్లు చేశారు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు వేసారా? 67,000 లేదు. దానికి కూడా మనం ఇంతకుముందు డేటా నేను చూపించిన, లేదు, 0. దెన్ సెకండ్ వన్, బ్యాక్లాగ్ పోస్టుల 0. జాబ్ క్యాలెండర్ బట్టి విక్రమార్క గారు జస్ట్ ఓవరాల్ గా చెప్పారు, కానీ భౌతికంగా రియల్ గా జరిగిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. నిరుద్యోగ భృతి లేదు, ప్రక్షాళన కూడా ఏది లేదు. ఇలా ఒక్కటి ఇప్పుడు నేను ఏది మాట్లాడినా మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఐ విల్ బి వెరీ వెరీ అథెంటిక్. అన్లెస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, ఐ వోంట్ బి ఏబుల్ టు స్పీక్ వాట్ ఐ డోంట్ నో. ఇఫ్ ఐ స్పీక్ అబ్సల్యూట్లీ ఇన్ 360 degrees where there is my idea, comprehensively I will speak only on that topic. అది. సో ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ నేను చూయించినట్టు అధికారికంగా కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి తీసుకున్న రిపోర్ట్లు ఇంతవరకు ఈ 2.5 సంవత్సరాలలో చూయించిన దాఖలాలు ఉన్నాయా లేవా? ఎక్కడ కూడా లేవు. ఉన్నాయా? నేను ప్రతిదీ కూడా వాళ్ళు వేసిన 60,000 లెక్కలకు 100 hours కష్టపడి ప్రతిదీ డేటు, మంత్, ఇయర్ ఇవన్నీ కూడా స్టేట్ మొత్తంలో ఎవ్వరు కూడా చేయలేదు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు, బీజేపీ వాళ్ళు చేయలేదు, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కూడా ఓవరాల్ గా చెప్పారు తప్పితే చేయలేదు. ఎవ్రీథింగ్ ఇట్ హాస్ రిటర్న్, ఇట్ హాస్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇక్కడ మనకు డేటు, మంత్, ఇయర్, ఏ పార్టీ, ఎన్ని శాఖలు, ఎంత శాతం, ఎక్కడెక్కడ ఏ మినిస్టరీలో ఎన్ని వేసిర్రు, ఇక్కడ పై చార్ట్లు, ఇక్కడ పోతే గ్రాఫ్ చార్ట్లు, ఇక్కడ పోతే బార్ చార్ట్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లా నేను సూచించినట్టు నేను 70,000 వేసినా, 60,000 వేసినా అని they should be able to show it on white paper. They must release the white paper, should not talk orally. That is my demand. So పదే మళ్ళీ జూన్ 2 రాగానే తీపి కబురు, ఉగాదికి తీపి కబురు, సంక్రాంతికి తీపి కబురు, దివాళికి తీపి కబురు, దసరాకు తీపి కబురు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన 100% మాకు పూర్తి విధేయత, వినమ్రత, విశ్వసనీయత ఉన్నది కాబట్టి గత 30 నెలల నుంచి కూడా, చాలా కాలం నుంచి కూడా మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు, మొట్టమొదటి రోజు, ఈ రోజు నేను ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఒకసారి వీడియో తీసి ఒకసారి గమనించండి, ఓత్ చెప్పిర్రు. కానీ ఈ 2.5 years ఒక్క 10 minutes అయినా సీఎం గారు, అరే నిరుద్యోగులతో నేను ఇంటరాక్ట్ అవుతా, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది, మనం ఏం చేయగలము, నేను ఎంతవరకు భరోసా ఇవ్వగలను. ఇప్పుడు 35 lakhs 30 lakhs పీపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఎవ్వరు డిమాండ్ చేయట్లేదు. ఇక్కడ కంటెంట్ ఏంటంటే, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అంతే, అది 10 ఉన్నాయా 50 ఉన్నాయా, దయచేసి కాలయాపన చేయకుండా రిలీజ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. అది వాళ్ళు చెప్పింది. జాబ్ క్యాలెండర్ తెస్తాం, యూపీఎస్సీ మోడల్లో పెడతాం అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను ఎక్కడ కూడా 1% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దయచేసి దాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు మీరు ఆవేదన సభ పెట్టారు. దీని మోటివ్ ఏంటి అసలు? ఏంటి దీని ఆంతర్యం ఏంటి? ఒకటి మీరు మన దృష్టినగర్లో చూసాం, మేము వచ్చి కవర్ చేసాం. సో ఆ రోజు మీరు
నాకు లోకల్ ఎమ్మెల్యే ఆయన సుధీర్ సుధీర్ రెడ్డి గారి నగర్ సహాయ సహకారాలు కూడా తీసుకున్నారు సార్. సో ఏంటి సార్ ఈరోజు పెట్టడానికి ప్రధాన కారణం ఈ ఆవేదన సభ కూడా చాలా పిల్లలు ఆందోళనకు గురవుతుంది. మన లైఫ్ ఎటుపోతుంది వీళ్ళ మాటలు నమ్మి. ఇప్పుడు నేను 2.5 months నుంచి హాస్టల్లో ఉన్నా. ఒక 2-2.5 లక్షల వరకు ఖర్చు అయింది. ఓకే, మరి ఆ 2.5 లక్షలు నాకు ఖర్చు అయింది. అట్లా అశోక్ నగర్లో కొన్ని వేల మంది ఉర్రు. ఆ డబ్బులన్నీ ప్రభుత్వ కేవలం వాళ్ళ తప్పుడు సమాచారం వల్లనే కదా ఆర్థిక వ్యవస్థలో కీలక. ఇప్పుడు చెప్తా ఉంటారు ఏ జెండా వందనాలకు August 15 January 26 వస్తే యూత్ ఉన్నది, భారతదేశంలో యువకుల బలం ఉన్నది, తెలంగాణలో యువకుల బలం ఉన్నది. కానీ 1% కూడా ఇక్కడ ఎక్కడ కూడా వాడుకున్న పరిస్థితి లేదు. మనం ఒకసారి తెలంగాణ అనేది పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు రావడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. అదే ఆంధ్రప్రదేశ్ వద్దురా బాబు మీతోనే కలిసి ఉంటామంట కూడా వద్దు వద్దు మీకుంటే లాస్ అవుతుంది అని చెప్పుకున్న వాళ్ళు 2 Group 2 తెచ్చుకోరు. మనం ఒకటే Group 2 తెచ్చుకున్నాం. వాళ్ళు 3 Group 2 వాళ్ళు 3 తెచ్చుకున్నారు. మనం 1-2 ఇన్ని కోట్లు వీడు వచ్చేసరికి జాబ్ వచ్చేసరికి వీడు మనిషి ఉంటుండా లేదా అనే పరిస్థితికి వచ్చినాం. అక్కడ Group 1 అక్కడ 2 వచ్చినాయి. మనకు ఒక దశాబ్దానికి ఒక ప్రధానమైన ప్రశ్న నేను లేవనెత్తాను అనుకున్నది ఒకటే ప్రశ్న ఏంటంటే, ఒక ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ అప్లై చేయాలంటే 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూస్గా కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. వితిన్ 6 monthsలో ఎవరైనా రాజీనామా చేసినా, అనివార్య కారణాల వల్ల మరణించిన 6 నెలలలో ఆ పోస్టును భర్తీ చేయాలనేది రాజ్యాంగం చట్టం చెప్తుంది. మరే ఈ బీఈడి లెక్చరర్స్లో ఈ టీటీసీ లెక్చరర్స్ యూ బిలీవ్ ఆర్ నాట్ ఫర్ 17 years 17 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా లేదు. దెర్ ఈజ్ ఓన్లీ 94%, కేవలం 6% 6%తోనే ప్రభుత్వ ప్రొఫెసర్లు పనిచేస్తారు. మరి 94% ఎందుకు చేస్తారు? అదొక డిమాండ్. 17 సంవత్సరాలు ఆగాలనా, 15 సంవత్సరాలు ఆగాలనా? వీళ్ళకైతే 6 నెలల్లో ఫుల్ఫిల్ చేయాలంట. మరి వీళ్ళందరినీ కూడా మనం హ్యూమన్ రిసోర్సెస్ను మనం చాలా మందిని కోల్పోతున్నాం కదా. 17 సంవత్సరాలు అశోక్ నగర్లో చైర్ వేసుకొని కూర్చొని చదువుతాడా? వీఆర్ నాట్ యూటిలైజింగ్ వేస్ట్ ఆఫ్ మనీ, వీఆర్ నాట్ యూటిలైజింగ్ దెమ్ ప్రాపర్లీ. అంటే ప్రభుత్వ నిర్ణయాలు ఎంత మందిని, నాకు ప్రధానంగా చాలా ఈరోజు ఆవేదన సభ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు ఎంత బాధ కలిగించే విషయం అంటే, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులు కేవలం 2%తోని లెస్ దెన్ 2%తోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను క్రాస్ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అది కేవలం నిరుద్యోగులు, అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. కానీ మా బాధ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ డిప్యూటీ, అట్లీస్ట్ ఒక క్యాబినెట్లో మినిస్టరు, ఎందుకురా బాబు మీ కష్టాలు ఏంటి, మీ కన్నీళ్ళు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, మేము అధికారంలోకి రాకముందుకు మీ అందరి దగ్గరికి వచ్చినాం. రియాజ్ సార్ వచ్చిండు, కోదండరామ్ సార్ వచ్చిండు, బల్బూర్ వెంకట్ వచ్చిండు, అద్దంకి దయాకర్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిర్రు. రాహుల్ గాంధీ వచ్చిర్రు, ప్రియాంక గాంధీ సరూర్ నగర్కి వచ్చిర్రు, రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిర్రు. కానీ గెలిచినాక ఏ ఒక్కరన్నా మాకు అట్లీస్ట్ ఇంటరాక్షన్ 10 నిమిషాలు, మేము పెద్ద గంటలు అడుగుతాం ముఖ్యమంత్రి గారిని మీరైతే కలవలేదు. ముఖ్యమంత్రి గారికి కనీసం ముఖ్యమంత్రి గారికి మనం వినతి పత్రం మా కష్టం సార్ ఒకసారి చూడనే అవకాశం లేదు. ఇజ్ ఇట్ డెమోక్రసీ? ఎంత వేదనకు గురవుతారు, ఎంత ఆందోళనకు గురవుతారు అంటే అసలు ఒక భరోసా అనేది లేదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే 20 మంది చనిపోయారు సార్ ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో. 20 మంది అమాయకులు, మంచి క్లెవర్ స్టూడెంట్స్ 20 మంది ఆత్మహత్య చేసుకుంటే కనీసం లోకల్ ఎమ్మెల్యే, సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్ కాదు, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పార్టీ తరఫున కానీ ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మస్థైర్యంతో ఉండండి, పార్టీ భరోసాగా ఉన్నది, పార్టీ మీకు 100% మీకు ఇచ్చినటువంటి హామీలను భర్తీ చేస్తుంది, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని అని అసలు కనీసం మాట సాయం కూడా లేదు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఓడలో ఉంటే ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడిమల్లన్న. అప్పుడు వీళ్ళే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గడీలలో ఉన్నారు, కేసీఆర్ దగ్గరికి రానియలేదు, ఆయన ఏదో పటేల్ పాలన చేస్తాడు, దొర పాలన చేస్తారు. మరి 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు 2.5 సంవత్సరాల నుంచి మేము చెప్పుకోవడానికి అవకాశం లేదు. మరి ఇది దొరల పాలన కాదా, పటేళ్ల పాలన కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ హ్యాస్ చేంజ్డ్? వ్యక్తులు మారిర్రు,
కానీ సమాజంలో ఎక్కడ మారింది? వ్యవస్థ అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఒక సంవత్సరం ఒక గ్రూప్ 2 కొట్టడానికి ఒక దశాబ్దం పట్టాలనా? డిఎల్ నోటిఫికేషన్లు లేక, అదేవిధంగా దాంతోపాటు మనకు ఇప్పుడు చూస్తే ఈ డైట్ టీటీస్ అనేది దగ్గర ఒక దశాబ్దం నర అంటే 1.5 అంటే 15 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఒక ప్యాషన్ ఉంటుంది. బాధ అది ఘోరం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఏం సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే టీజీపీఎస్సీ బోర్డు విడతల వారిగా ఓకే, నేను అందరు చెప్పినట్టు 4 కోట్ల మంది జనాభా తెలంగాణలో ఉంటే 4 కోట్ల మందికి గవర్నమెంట్ జాబులు ప్రపంచంలో సాధ్యం కాదు. ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్లు కూడా అనట్లేరు, ఎవరు కూడా ఇవ్వలేరు కూడా. 50 ఉన్నాయా 10 ఉన్నాయా, ఎంత ఖాళీలు ఉంటే దానికి ఒక జాబ్ క్యాలెండర్ పెట్టి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, మనం ఒక ఇయర్ని తీసుకుంటే మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికం అని 4 క్వార్టర్స్ ఉంటాయి, 4 క్వార్టర్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్లో. దెన్ యూ నీడ్ టు రిలీజ్ ఎంతమంది రిటైర్ అవుతున్నారు అనేది మన డేటా ఉంటుంది కదా. మరి 17 సంవత్సరాలు ఎందుకు ఆగుతున్నారు అనేది నా క్వశ్చన్. ఫస్ట్ ప్రధాన డిమాండ్ అదే. నువ్వు ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఉన్నది, 100 మంది నోటిఫికేషన్ జూన్లో వేయండి, గ్రూప్ 2 ఉంది జూలైలో వేయండి, లేకపోతే గ్రూప్ 3 ఉంది ఆగస్టులో వేయండి. చాలు కదా, అదే మనం అడిగేది. ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇంత జాబ్ సార్ ఒకటి చూడండి, యూపీఎస్సీలో 1000 ఉద్యోగాలు వేస్తారు, జస్ట్ 1%, 99% ఫెయిల్ అవుతారు. కానీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు వేయండి అని ఎవరు అరవరు. ఎందుకంటే దెర్ ఈజ్ అసలు వండర్ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. ఏ విధంగా కూడా వాళ్ళు ఇట్లా మాయమాటలు చెప్పడం ఇవన్నీ కూడా ఓవరాల్గా ఉండదు. ఆ 1000 పోస్టులు వేస్తారు, దమ్మున్న వాళ్ళు కొట్టుకుంటారు, దమ్ము లేని వాళ్ళు వాళ్ళకి 4 years 3 years కూర్చుంటే అవ్వలేదు అంటే వేరే పని చూసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా బోర్డు పైన కానీ బోర్డు సభ్యుల పైన కానీ దాని మీద అసలు ఇది కూడా చేయరు. మన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రం నుంచి పోయి వాళ్ళతో మీట్ అయ్యారు, కేరళ రాష్ట్రం పోయి కేరళ రాష్ట్ర బోర్డు పబ్లిక్ సర్వీస్తో మీట్ అయ్యారు, ఈడ పోయి మీట్ అయ్యారు. దెన్ వాట్ హ్యావ్ డన్? ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఇంప్లిమెంట్, దెన్ వై డిడ్ యూ గో దేర్? మాట్లాడదాం. యా అన్న విద్యాసాగర్ అన్న, గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు కూడా విద్యార్థుల సహాయంతో అదేవిధంగా నిరుద్యోగుల సహాయంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. అప్పుడు కూడా మీరు అన్నారు మన నీళ్లు మన నియామకాలు మన నిధులు అన్నారు. నియామకాల విషయంలో మీరు ఏం చేశారు అంటే, మేము వేసిన నోటిఫికేషన్లో వీళ్ళు ఇప్పుడు భర్తీ చేస్తారని చెప్తున్నారు. మీరు లాస్ట్లో మేమంటే మీ వెళ్తా నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే వీళ్ళు కొత్తగా చేసింది ఏమి లేదు అన్నారు. మీరెన్ని వేశారు? మీరు కూడా నిరుద్యోగులకి అన్యాయమే చేశారని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ వాపోతున్నారు. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని